మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా ఓరల్ హైజీన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే ఓరల్ హైజీన్ అంటే సరిగా బ్రష్ చేసుకోవాలి, లేదంటే పుచ్చి పనులు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇట్లాగా. కానీ మనం ఏ నీటితోని నోటిని శుభ్రం చేసుకుంటున్నాం అన్నది కూడా చాలా పెద్ద మ్యాటరే అవుతుంది. దీనివల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ వస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా పంటికి సంబంధించిన సమస్యలు ఒక 40 తర్వాత ఎలాంటివి వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ యుగంధర్ గారు ఉన్నారు ఫ్రమ్ నేషనల్ డెంటల్ కేర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? గుడ్ మ్యామ్, గుడ్. చాలాసార్లు నేను మీ వీడియోస్ చేశాను, చాలాసార్లు అడిగాను ఓరల్ హైజీన్ గురించి. ఎప్పుడు నేను ఏం అడుగుతానంటే పేస్ట్ గురించి, క్యావిటీస్ గురించి ఇలా అడుగుతాను. కానీ ఏ వాటర్తో మనము నోరు క్లీన్ చేసుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంట. అంటే బ్రష్ చేసుకునేటప్పుడు సర్వసాధారణంగా ట్యాప్ వాటర్తోనే క్లీన్ చేస్తాము, అయితే అది మంచిది కాదంట కదా? ఎస్ మ్యామ్, మీరు చెప్పేది ఎట్లా అంటే మ్యామ్, ఇప్పుడు ట్యాప్ వాటర్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మన ఇంట్లో నుంచి వచ్చేది ఆర్ఓ వాటర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇంకొంతమంది ఎలా ఉంటుందంటే మామూలుగా ట్యాంక్ వాటర్ ఉంటుంది. కొంతమంది కమ్యూనిటీస్లో ఉండి అక్కడి నుంచి ట్యాంక్ నుంచి వస్తుంటాయి. వీటిలో ఏంటంటే ఆర్ఓ వాటర్ గురించి ఫస్ట్ మాట్లాడితే, కొంతమంది ఆర్ఓ వాటర్ ప్యూర్ వాటర్తో క్లీన్ చేసుకోవాలనుకుంటారు. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆర్ఓ వాటర్లో మొత్తం అంతా క్లీన్ చేయడమే కాకుండా దాంట్లో మినరల్స్ కూడా శుద్ధి అయిపోతుంది. అందువల్ల అది ప్లెయిన్ వాటర్ అవడం వల్ల కొన్ని రకాల మినరల్స్ అన్ని కూడా లేకపోవడం వల్ల బ్రష్ చేసేటప్పుడు పూర్తిగా వాటికి కావాల్సిన మీకు ఏదైతే ఒక మీడియా దొరకదు. సో అందువల్ల పూర్తిగా అంత ప్యూరిఫైడ్ కూడా వాడకూడదు. ప్లస్ మళ్ళీ మీరు ఇంకోటి అడిగినట్టు ట్యాప్ వాటర్ దగ్గర క్లీన్ చేసుకునేటప్పుడు అది నిల్వ ఉన్న వాటర్ అయితే ఎంతకాలం నుంచి క్లీన్ చేశారు, కొన్నిసార్లు పాచుబట్టి ఉంటుంది. వీటి ద్వారా వాటిలోంచి వచ్చే జర్మ్స్ ద్వారా అవన్నీ బ్రష్ చేసేటప్పుడు చిగురు లోపలికి వెళ్ళి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎంత కాలం నుంచి అవి మీకు నిల్వ ఉన్నాయి ఆ నీళ్లు అనే దాన్ని ఒకదానికి ఇది చేసుకోవాలి. ఇది కాకుండా మామూలుగా ఈ పల్లెటూరులో వీటిల్లో అంతా మ్యామ్, కొన్ని రకాల పల్లెటూరులో కొన్ని దగ్గరలో భూమిలో నుంచి వచ్చే వాటర్ అయినా ట్యాప్ వాటర్ అయినా ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆ ఫ్లోరిన్ వల్ల ఏంటంటే పన్నుకి ఎంత మేలు చేస్తుందో పన్నుకు అంత చెడు కూడా చేస్తుంది. ఫ్లోరిన్ ఒక లెవెల్ వరకు ఏంటంటే పళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకే చిన్నపిల్లలు కూడా ఈ ఫ్లోరైడ్ థెరపీస్ అన్ని కూడా వాడుతుంటారు. అదే ఒక లెవెల్ దాటింది అని అంటే పళ్ళనంతా కలర్ మార్చడమే కాకుండా ఎనామిల్ని వీకెన్ చేయడం, బాడీలో మనకు బోన్స్ అంతా కూడా వీకెన్ చేయడం ఇలాంటివి చేస్తుంది. ఒకవేళ నిల్వ ఉన్న వాటర్ అయితే వాటిని బాయిల్ చేసుకొని వాటి ప్రకారం యూజ్ చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తాగడానికైతే మనం ఎంత మినరల్ వాటర్, ఎంత హైజీన్ సోర్స్ చూసుకుంటామో, కానీ నోరు కడగడానికి మాత్రం దాన్ని మర్చిపోయాము. ఎస్ మ్యామ్, ఎలాగో ఊసేసేదే కదా అని అనుకుంటారు. కానీ పాయింట్ అది ఒకటే కాదు, ఎంత మనం ఎలా ఊసేసేదైనా ఎంతకాలం ఎవ్రీ డే చేస్తుంటాం. సో కంపల్సరీగా దాన్ని మనం జ్ఞానం పెట్టాల్సిందే. అక్కడ పెట్టి ప్రాపర్గా ఒక డీసెంట్ హైజీన్ వాటర్ని యూజ్ చేయడమే మంచిది. ఫ్లోరైడ్ వాటర్ అన్నప్పుడు వాడుకుంటామేమో అవసరం ఉంటే, కానీ తాగడానికి అయితే అస్సలు యూజ్ చేయము. ఇప్పుడు ఫ్లోరైడ్ వాటర్ తాగకపోయినా వాళ్ళకి పళ్ళు మీద ఇంకా డాట్స్ లాగా వస్తున్నాయి అంటే ఇదే కారణం కూడా అయ్యి ఉండొచ్చు మ్యామ్. ఎందుకంటే కొన్ని రకాల వాటర్స్లో మినరల్స్ ఎక్కువగా వస్తాయి, మెగ్నీషియం అనేసి అలాంటివన్నీ వచ్చినప్పుడు బ్లాక్ స్టెయిన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ బ్లాక్, కానీ అవి వాటికి ఫ్లోరైడ్కి వీటికి ఉన్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కలర్ పోతుంది వీటి ద్వారా, ఈ వాటర్ ద్వారా వచ్చినట్టు. ఫ్లోరైడ్ ద్వారా వచ్చిన వాటర్ వల్ల ఏంటంటే లోపల నుంచి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు, ఆ లోపల నుంచి స్టెయిన్స్ ఉండడం వల్ల కలర్ పోదు దానివల్ల. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయండి అన్నప్పుడు 2 పూట్ల బ్రష్ చేయడమే ఓరల్ హైజీనా? ఎస్ మ్యామ్, యూర్ రైట్. ఓరల్ హైజీన్ 2 పూట్ల చేయడం అనేదే కాకుండా ఏం తిన్నా కూడా పుక్లీ చేయడం, ఏం తిన్నా కూడా ఏం తాగినా కూడా, అందులో స్వీట్స్, చాక్లెట్స్ లాంటివి తిన్నప్పుడు మన నోరు తినేటప్పుడు తప్ప మిగిలిన టైంలో మన సలైవా అంటే మన లాలాజలం కంటే, మన ఎంగిలి కంటే పెద్ద మెడిసిన్ ఏది లేదు. సో ఆ దాంట్లో ఉన్న మనకు ఆటోమేటిక్గా బాడీకి సంబంధించిన బ్యాక్టీరియా, అంటే నేను చెప్పేది గుడ్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉండి క్యావిటీస్ ఫామ్ అవ్వకుండా, ప్లస్ యాసిడ్స్ పళ్ళపైన ఉన్న ఫామ్ కాకుండా చెడు బ్యాక్టీరియా రిలీజ్ చేసే యాసిడ్స్ని అంతా క్లీన్ చేయడం కోసం మన ఎంగిలి చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. అంతకంటే మెడిసిన్ అవసరం లేదు. అది ప్రాపర్గా మెయింటైన్ అయితే ఏ పళ్ళు కూడా పుచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో అందువల్ల డెఫినెట్లీగా మనము మిగిలిన పళ్ళు తినేటప్పుడు తప్ప మిగిలిందంతా కూడా మన సలైవా మెయింటైన్ అయ్యేటట్టు, ఈ నోరు కొంచెం తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, పేస్ట్ కూడా పెద్ద మ్యాటర్ అవుతుంది. ఏం పేస్ట్ వాడుతున్నాం అనేది దాని గురించి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది.
డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పేస్టే వాడాలా, మార్కెట్లో దొరికే ఏదైనా వాడుకోవచ్చా? మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్ పేస్ట్లో బొగ్గు ఉందా, ఇలాంటివన్నీ అడుగుతుంటారు అవును. మ్యామ్. సో మీ గరుగ్గా ఉందా, మీ తెల్లగా అవుతాయి, లవంగ నూనె ఉందా? లవంగ నూనె ఉందా, ఇలాంటివన్నీ అడుగుతారు. సో తప్పు లేదు, కానీ అది వాళ్ళ సాటిస్ఫాక్షన్. కానీ చెప్పాల్సింది వయసు బట్టి పేస్ట్ మారుతుంది మ్యామ్. చిన్న పిల్లలకి ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడాలి అని అంటాం. అది కూడా దాంట్లో వాళ్ళ నోట్లో మింగకుండా చూసుకుంటూ దాంతో బ్రష్ చేయడం వల్ల పళ్ళు స్ట్రెంథన్ అవుతాయి. ఒక వయసు 13 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు వరకు లేదా 30 సంవత్సరాల వయసు వరకు ఏ పేస్ట్ వాడామనే దానికంటే ఎలా బ్రష్ చేసామనేది ముఖ్యం. అన్ని పళ్ళని నీట్గా బ్రష్ చేసుకున్నామా, అన్ని సర్ఫేస్ లోపల వైపు బయట వైపు పైన కింద అన్ని క్లీన్ చేసుకున్నామనే దాని మీద ఉంటుంది. అంటే పద్ధతి మీద, ఏ విధంగా ఏ పద్ధతిలో మనం పళ్ళని బ్రష్ చేసామనే దాని మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఏ పేస్ట్ వాడామనే దాని మీద కాదు. ఇంకా 40 సంవత్సరాల నుంచి ఆ టైం నుంచి ఏంటంటే పళ్ళు అరగడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే పళ్ళు అరగడం స్టార్ట్ అవుతుందో ఎనామిల్ అంతా పైన పోతుంది. ఆ ఎనామిల్ పోయిన తర్వాత లోపల డెంటిన్ బయటపడి అది సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు పళ్ళు పుచ్చడానికో లేదా పళ్ళు జూ అనో అంటుంటాయి. అప్పుడు డీసెన్సిటివ్ టూత్ పేస్ట్లు వాడాలి. సో వాటి ద్వారా ఆ పేస్ట్లు వాడుకుంటూ ఉంటే అప్పుడు ఆ పళ్ళు జూ అనడం కానీ పళ్ళని స్ట్రెంత్ క్రియేట్ చేయడం కానీ ఇలా అవుతుంది. సో కాబట్టి వయసు బట్టి మనం ఆ పేస్ట్లు యూజ్ చేయాలి. ఇవన్నీ కాకుండా కొంతమంది చిగుర్ల ప్రాబ్లం కూడా ఉంటుంది. చిగురు నుంచి బ్లీడింగ్ రావడం, ఇది వాళ్ళు డాక్టర్ కలిసిన తర్వాత కూడా వస్తుందంటే కొన్ని రకాల పేస్ట్ ద్వారా వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. చిన్నపిల్లలది, మధ్య వయస్కులది, పెద్దవాళ్ళది, ఇలా 3 రకాల పేస్ట్లుగా యూజ్ చేసుకోవచ్చు. మిగిలినంతా ఇంకా మన సౌకర్యం బట్టి వాడుకోవచ్చు. ఒక బ్రష్ మీద పేస్ట్ వీడియో మన అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్లు ఇంత పెట్టేయాలా? అసలు ఎంత క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది అక్కడ? అసలు యూజువలీ 90% ఆఫ్ పేస్ట్లు, అది మెడికేటెడ్ టూత్ పేస్ట్ అయితే జస్ట్ ఇంత మ్యామ్, ఒక 1 సెంటీమీటర్ వరకు పెడితే దానికి సరిపోతుంది. అంతకు మించి పెట్టడం వల్ల ఏంటంటే అదంతా మన సాటిస్ఫాక్షన్, ఆ స్మెల్ ఉన్నట్టు లేదంటే అక్కడంతా కొంచెం కారంగా ఉన్నట్టు కొంత ఫీలింగ్ రావడం కోసం కొంతమంది ఒకేసారి బ్రష్ చేసేటప్పుడు 2 సార్లు మధ్యలో మళ్ళీ పేస్ట్ వేసుకుని మళ్ళీ బ్రష్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అదంతా మేమైతే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చాం, దానివల్ల టేస్ట్ బడ్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఏదైనా కూడా మితంగా వాడితే అది మీకు మందు అవుతుంది, లేదు అని అంటే అది రోగంగా మారుతుంది. కొంచెం మ్యామ్, డెఫినెట్లీ కొంచెం మెడికేటెడ్ బ్రష్ అంతా పెట్టాల్సిన అవసరం, మీకు ఆ బ్రష్ ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ పెడితే సరిపోతుంది. చిన్నపిల్లలకు బ్రష్ చేయించడం అంటే టఫ్ జాబే. వాళ్ళు మింగకుండా అసలు మనం బ్రష్ చేయించలేము. ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ మ్యామ్, ఎందుకంటే కౌన్సిలింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. పిల్లలు చెప్తుంటే బాగా క్యాచ్ చేయగలుగుతున్నారు, ప్లస్ వీడియోస్ చూపించి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని. కానీ చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలకి ఏంటంటే కాటన్ ద్వారా ఒక సలైన్ వాటర్లో బాగా క్లియర్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఇప్పుడంతా ఏంటంటే ఫింగర్ బ్రషెస్ వచ్చినాయి. బ్రష్ని ఫింగర్కి క్యాప్ లాగా పెట్టుకుని పిల్లలకి, సో అక్కడంతా మొత్తం లోపలంతా ఇచ్చేయడం. చిన్నపిల్లలకి బ్రషింగ్ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు చాక్లెట్స్ తిన్నప్పుడు కానీ, జ్యూసులు తాగినప్పుడు కానీ, లేదంటే కూల్ డ్రింక్స్ తాగినప్పుడు వాటర్ బాగా పుక్లిచ్చి వేయడం, అది పాలు తాగిన తర్వాత అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాలను ఎక్కువసేపు నోట్లో పెట్టుకోకుండా చూస్తూ వాటర్తో బాగా పుక్లిచ్చేయడం, లేదా ఒక గ్లాస్ వాటర్ తాగిపిచ్చేస్తే దాంతోనే 70 to 80% ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మిగిలింది ఏదైతే ఉందో బ్రషింగ్ అంటున్నారే, ఎస్, చిన్నపిల్లల టూత్ పేస్ట్ టేస్టీగా ఉంటాయి, స్ట్రాబెర్రీ అని రకరకాల ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి. దాన్ని మనం చెప్పి బలవంతంగా గమనించి చెప్పి చేపించడమే. అదంతా మేము 4 to 5 years ఏజ్ వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళంతా ఇప్పుడు మేము చాలా చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు, హ్యాపీగా చేసుకొని మింగితే కూడా ఏం కాదు మ్యామ్, ఎందుకంటే ఆ ఉద్దేశంతో కూడా. బట్ ప్రతిరోజు లేదా ఇంకొంచెం కొంతమంది అదే పనిగా పేరెంట్స్ అట్లా వెళ్ళిన వెంటనే పేస్ట్ బాగా మింగేస్తారు, వాళ్ళకి పొట్ట పెయిన్స్ ఇలాంటివన్నీ, స్టమక్ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తాయి. అంతకు మించి ఏం కాదు, బట్ కరెక్ట్ కాదు. టంగ్ క్లీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినా పెద్దలకైనా చిన్నలకైనా. ఎస్ మ్యామ్, అది ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడంలో కొంతమందికి పళ్ళని ఎంత బ్రష్ చేసినా వాళ్ళు స్మెల్ వస్తూనే ఉంది అంటారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా మెజారిటీకి దాంట్లో ఈ టంగ్ పైన ఉన్న మీకు లోపల పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంటుంది ఫుడ్, దాన్ని కూడా మీరు ప్రాపర్గా టంగ్ క్లీనర్తో క్లీన్ చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈవెన్ మనకు అక్కడ ఉన్న ఫుడ్ ఆ టంగ్ పైన ఉన్న దాంట్లో బ్యాక్టీరియా నిల్వ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ టీత్ పైన అంతా కూడా యాసిడ్ రిలీజ్ చేసి అక్కడున్న ఎనామిల్ వీకెన్ చేస్తుంటుంది. సో అందువల్ల కంపల్సరీ ఒక్కసారైనా కూడా జస్ట్ ఒక 2 స్క్రాచెస్తో మనము టంగ్ క్లీనర్ యూజ్ చేయడం. కానీ కొంతమంది అదే పనిగా బరాబరా చేస్తారు, దానివల్ల టూత్ బడ్స్ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు, బ్లడ్ వచ్చే లెవెల్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. సరిగా బ్రష్ చేయకపోతే బ్యాడ్ బ్రెత్ వస్తుంది. అంత బాగానే ఉన్నా కొందరిలో బ్యాడ్ బ్రెత్ చూస్తాము, అది ఎందుకు? ఎస్ మ్యామ్, ఇది పాపం చాలామంది ఇది సోషల్ ప్రాబ్లం అయిపోయింది. అంటే వాళ్ళు డాక్టర్స్ని కలవలేక, చెప్పుకోలేక,
వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్కి చెప్పలేక హస్బెండ్ వైఫ్. నేను ఈ వీడియో ద్వారా చాలామంది చెప్పేది ఏంటంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ లేదా మీ వైఫ్కో మీ హస్బెండ్కో స్మెల్ వస్తుంటే చెప్పండి. మీరు ఏదో అనుకుంటారని ఏమీ కాదు. వాళ్ళు మీ దగ్గర అనుకుని మీరు చెప్పలేదు అని అంటే వాళ్ళు ఇంకో దగ్గర మాట్లాడేటప్పుడు ఏదైనా బిజినెస్ మీటింగ్స్లోనో లేదా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. మీ బెస్ట్ ఫ్రెండ్గా ఉండి మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సో పోతే కమింగ్ టు ద పాయింట్, 90% ఆర్ 70 to 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ చిగుర్లకు సంబంధించి లేదా పళ్ళకు సంబంధించిన దానివల్లే మనకు స్మెల్ వస్తుంది. అవి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా స్మెల్ వస్తుందంటే రీజన్ వచ్చేసి వెరీ సింపుల్. మనకు గట్లో స్టొమక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే అసిడిటీ ప్రాబ్లమో లేదా వాటర్ తక్కువ తాగడమో లేదా లేట్గా తినడం వల్ల దాంట్లో వచ్చే జ్యూసెస్ వల్ల వచ్చే స్మెల్ ఉంటుంది. లేదా లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా సైనసైటిస్ అంటారు, జలుబు ఎక్కువ ఉండి అక్కడ మనకు ఇక్కడ సైనస్లో చేరుకుంటుంది, వాటి వల్ల కూడా మనకు స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, థైరాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా వస్తుంది. ఇలా సో మెనీ ఉంటాయి. ఈ వీటిల్లో రీజన్ ఏంటి? లేదా తక్కువ వాటర్ తాగే వాళ్ళు కూడా ఉంటుంది. పళ్ళకి సంబంధించి వచ్చిన ట్రీట్మెంట్స్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే, ఆ స్మెల్ అలాగే ఉందంటే, అప్పుడు జనరల్ మెడిసిన్ డాక్టర్ అని కలిస్తే వాళ్ళు మీకు ప్రాపర్గా చెప్పగలరు. ఫస్ట్ అయితే బ్యాడ్ బ్రెత్ ఉందంటే డెంటిస్ట్ని కలవాలి. ఫస్ట్ డెంటిస్ట్ కలిసిన తర్వాత మీ డెంటిస్ట్ క్లీన్ చెట్ ఇచ్చారు మా సైడ్ నుంచి, లేదంటే అప్పుడు మీరు జనరల్ మెడిసిన్ కలిస్తే వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టా లేదంటే ఈఎన్టీ స్పెషలిస్టా వాళ్ళు కలుస్తారు. అప్పుడు క్లియర్ అవుతుంది. ఇంకొక డాక్టర్ గారు, చాలా మందిలో మనం వింటూ ఉంటాము మౌత్ క్యాన్సర్ అని, నోటి క్యాన్సర్ అని, ఓరల్ క్యాన్సర్. అది ఓరల్ క్యాన్సర్ అంటే నోట్లో వచ్చే క్యాన్సరా, పంటికి సంబంధించిన ఇష్యూస్ వల్ల క్యాన్సర్ వచ్చింది అనుకోవాలా? అంటే మీరు చెప్పిన పంటి ఇష్యూస్ వల్ల వచ్చే క్యాన్సర్ ఉంటుంది. ఓరల్ క్యాన్సర్ దేని రిలేటెడ్ ఉంటుందంటే, ఏదైతే ఈ పాన్ పరాగులు ఇవన్నీ కూడా పెడతారు వాళ్ళు, కైని గుట్కా ఇలాంటివన్నీ పెట్టి ఆ ఏరియా అంతా కూడా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత అక్కడ మీకు బ్యాండ్స్ లాగా ఫామ్ అయ్యి మీకు నోరు ఓపెన్ చేయడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మీకు ఇది క్యాన్సర్గా మారుతాయి. పళ్ళ వల్ల ఏ విధంగా క్యాన్సర్ వస్తుంది అంటే 2 రకాలు. పళ్ళు ఏదైనా పుచ్చుంటే అక్కడ మీకు ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయి ఉంటాయి, కొన్ని ముక్కలు అలాగే నిలబడిపోయి ఉంటాయి. అవి మీరు మాట్లాడేటప్పుడు అంతా బుగ్గలు కోసుకొని లోపల ఉన్న మీకు ఆ చీక్లో ఏరియానంతా కోసుకొని హోల్స్ లాగా పడుతూ ఉంటుంది స్లైట్గా. ఒక టైం అయిన తర్వాత నొప్పి ఆగిపోతుంది, కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు అది కోసుకొని అక్కడంతా కూడా ఒక టైం అయిన తర్వాత అది మీకు క్యాన్సర్ సొల్యూషన్ లాగా మారుతుంది. వీటన్నిటికీ ఒకటి సొల్యూషన్ ఏంటంటే, సింపుల్గా ఎవ్రీ 6 monthsకి పంటి డాక్టర్ని, కనీసం 9 monthsకి పంటి డాక్టర్ని కలిసి ఎలా ఉన్నాయి, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని ఒకసారి కానీ క్లీన్ చేయించుకుంటే 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. ఇంకా హ్యాబిట్స్ అంటారా, ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికి అన్నీ తెలుసు. హ్యాబిట్స్ కంపల్సరీ కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా చెప్పాలంటే ఆపేయాలి. ఆపకపోతే ఇలాంటివి అవుతాయి. ప్రతి ముఖేష్ మన టీవీలో ముందు చెప్తూనే ఉంటారు సినిమాల్లో. సో అందులో ఆ ముఖేష్ లాగా అవ్వకూడదు మన వాళ్ళు ఎవరు కూడా. నోటి క్యాన్సర్ వచ్చినప్పుడు నోరు అసలు ఓపెన్ చేయలేకపోవడమే ఒక సిమ్టమా, ఇంకా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? సింపుల్ మ్యామ్. ఫస్ట్ వచ్చేసి మౌత్ ఓపెన్ చేయకుండా ఉండడం, మీకు హ్యాబిట్స్ వల్ల వచ్చేది మౌత్ ఓపెన్ చేయకుండా ఉండేది. సెకండ్ ఏంటంటే దీర్ఘకాలికంగా ఒక స్వెల్లింగ్ అలాగే ఉండిపోవడం, వాపు అలాగే వచ్చి వాపు కంటిన్యూస్గా ఒక 3 months 6 months అన్నప్పుడు కూడా అక్కడ కూడా. వీటితో పాటు లింఫ్ నోడ్స్ ఇక్కడ మీకు కింద ఈ దవడ కింద కొన్ని గడ్డలా తెలుస్తూ ఉంటుంది. అవి లాంగ్ స్టాండింగ్ అని ఉన్నాయంటే అక్కడ సరౌండింగ్లో ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉందని. సో దాన్ని ఉన్నప్పుడు కూడా సో డాక్టర్ని వెళ్ళి కలిస్తే ఇలా ఉన్నాయి చాలా కాలం నుంచి, ఇట్లా లోపలికి నోరు ఓపెన్ చేయలేకపోతున్నాను అన్న ఒకటి. నోరు ఓపెన్, మళ్ళీ ఇంకోటి నేను ఈ వీడియో ద్వారా చెప్పేది, నోరు ఓపెన్ చేయకపోతే అది క్యాన్సర్ అని కాదు. కొన్నిసార్లు థర్డ్ మోలార్ జ్ఞానదంతం వల్ల కూడా అక్కడ నొప్పి ఎక్కువ నోరు ఓపెన్ చేయలేదు. ఆ 2-3 రోజులతో 5 రోజులతో భయపడాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి నోరు ఓపెన్ చేయలేకపోతూ కంటిన్యూస్ వాళ్ళు రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ అంటారు. మామూలుగా మనం 4 వేళ్ళు పెట్టాలి అట్లా నోరు ఓపెన్ చేసినప్పుడు, కనీసం 3 వేళ్ళు. అలా కాకుండా వాళ్ళకి 1 finger మాత్రం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అది పూర్తిగా హ్యాబిట్స్ వల్ల బ్యాండ్స్ ఫామ్ అయ్యి ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు, దానివల్ల ఏర్పడింది. దానికన్నిటికీ నెక్స్ట్ స్టెప్ అంతా వెళ్ళడం బదులు హ్యాబిట్స్ని స్టాప్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఎందుకు కొందరిలో మౌత్ అల్సర్స్ అనేవి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి, ఎంత హైజీన్ మెయింటైన్ చేసినా, దానికి కారణం ఏంటి, ఏం చేయాలి? అల్సర్స్ చాలా చిన్నగా కనిపిస్తాయి, బట్ అది బాగా విసుగు కనిపిస్తుంది. ప్లస్ మన రెగ్యులర్ వర్క్లోనో తినడంలోనో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సింపుల్ అండి. దానికి అల్సర్స్ 2 రకాలు ఉంటాయి మేజర్గా. ఒకటి స్ట్రెస్ అల్సర్స్ ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ ఉండి పీపుల్ దాని గురించి ఆలోచిస్తుంటే కూడా స్ట్రెస్ అల్సర్స్ వస్తాయి. విటమిన్ లోపం వల్ల కూడా అల్సర్స్ వస్తాయి. విటమిన్ బి లోపం వల్ల, B12 లోపం వల్ల, అప్పుడు వైటమిన్ టాబ్లెట్స్ వాడుకోవడం వల్ల, కొంతమంది వాటర్ తక్కువ తాగడం వల్ల డ్రై మౌత్ అయ్యి నోట్లో ఉన్న ఇదంతా కూడా పగులుతుంది, అప్పుడు కూడా మనకు అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇంకొంతమందికి పళ్ళు డ్యామేజ్ అయ్యి పళ్ళు గుచ్చుకొని అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతాయి.
ఇది దేనివల్ల వచ్చిన అల్సర్స్ అనేది చెక్ చేసుకోవాలి. అల్సర్స్ సింపుల్ అల్సర్ అయితే దానికి మామూలుగా ఒక రూల్ ఏముందంటే మాత్రలు ఆయింట్మెంట్ వాడితే వారం రోజులు తగ్గుతుంది, వాడకపోతే 7 రోజులు తగ్గుతుంది. సో రెండు ఒకటే. సో అది యూజువలీ విటమిన్స్ వల్ల లోపం వల్ల వచ్చేది. అది ఆ విటమిన్స్ లోపం వల్ల వచ్చేది అయితే దాని నుంచి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మల్టీవైటమిన్ వాడడం వల్ల మిగిలినటి మన చేతిలో ఉంటుంది. వాటర్ తాగకపోవడం అంటే వాటర్ తాగాలి, లేదు అంటే చిగుర్లు పండ్లు గుచ్చుకొని అక్కడ ఏర్పడే అల్సర్ అయితే అది వెరీ డేంజరస్ లాంగ్ టర్మ్లో. అందువల్ల ఆ చెడిపోయిన ముక్కలు దేనికి ఉపయోగపడవు కాబట్టి తీయించేసుకోవాలి. స్ట్రెస్ అల్సర్స్ వచ్చింది, మనం ఎక్కువ ఆలోచిస్తుండడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, లేదా పని ఒత్తిడి వల్ల వచ్చే అల్సర్స్ ఏంటంటే మెడిటేషన్ ద్వారా లేదా మనకున్న ఎమోషన్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా వాటిని కంట్రోల్ అవుతుంది. మీరు చెప్పినట్లుగా బ్యాడ్ హ్యాబిట్స్ని మానుకోవాలి. ఓరల్ హైజీన్ అనేది ఎప్పటికీ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని ఖచ్చితంగా కలవాల్సిందే. ఇప్పుడు ఈ ఆల్కహాల్ అనేది పళ్ళని ఎలా డ్యామేజ్ చేస్తుంది? ఆల్కహాల్ డైరెక్ట్గా అంటే మాత్రం టీత్ పైన ఎనామిల్ని ఒక లెవెల్ వరకు డ్యామేజ్ చేస్తుంది. నోట్లోనే అలాగే పెట్టుకొని దాంట్లో ఆ ఆల్కహాల్తో పాటు వాళ్ళు మళ్ళీ ఈ కోక్లు ఇవన్నీ కలుపుకోవడం వల్ల ఆ కోక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దీనివల్ల ఇవి ఉంటాయి. ఎనీ అలాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ అవి డ్యామేజ్ చేస్తాయా? వెరీ 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 ప్రాబ్లమాటిక్ మ్యామ్. నౌడేస్ పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సింది, పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా కార్బోనేటెడ్ డ్రింక్స్ అబ్సల్యూట్లీ ప్రాబ్లం. దాని బదులు కొంచెం సోడా కలుపుకొని దాంట్లో మీరు లెమన్ జ్యూస్ లాంటివి పిల్లలకి అలవాటు చేయండి. ఇంకా తప్పదు అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వెంటనే స్టాప్ చేయలేం కాబట్టి ఆ విధంగా కంట్రోల్ చేసుకోవాల్సింది తప్ప మీరు ఏముందిలే నో. ఎప్పుడో మంత్లీ వన్స్ తాగితే ప్రాబ్లం లేదు మ్యామ్. ఎప్పుడో మూవీకి వెళ్ళినప్పుడు తాగితే పర్లేదు. కొంతమంది రోజు ఎవ్రీడే తాగుతారు. సో వాళ్ళని మాత్రం కంపల్సరీ స్టాప్ చేయాల్సింది. దాంట్లో వచ్చే షుగర్లు కానీ రెగ్యులర్గా మనం ఒక జ్యూస్ వాడితే మ్యాక్సిమం 2 spoons ఆర్ 3 spoons ఉంటాయి. దాంట్లో వచ్చేసి 55 spoons ఉంటాయి అదే వాటర్. దాంట్లో అంత షుగరు ప్రాబ్లమే, మన మైక్రో ఆర్గానిజం ప్రాబ్లం, దాంట్లో ఉన్న యాసిడ్, కార్బోనేటెడ్ అన్నీ కూడా టీత్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఏ విధంగానూ యాజ్ ఎ డెంటిస్ట్గా మేము దాన్ని సపోర్ట్ చేయం. నేను లాస్ట్ మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని కామెంట్స్ చూశాను. దాంట్లో నేను ఒక స్వీట్ తిన్నాను, స్వీట్ తినగానే నాకు ఉన్న క్యావిటీ ఎక్కువైపోయింది అని. అట్లా అవుతుందా? స్వీట్ తిన్నప్పుడు ఆ స్వీట్ మీకు దాంట్లో ఉన్న ఏదైతే ఆ స్వీట్నెస్ ఆల్రెడీ ఉన్న పన్ను క్యావిటీ ఉంటుంది కంటికి కనిపించకుండా, చాలా కాలం నుంచి లోపలంతా డొల్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు జూ అని ఉంటుంది. అలాంటి వాటి వల్ల ఉంటుంది. బట్ ఒక స్వీట్ తింటే ఒక్క రోజులో అయితే పళ్ళు పుచ్చదు, ఒక నెలలో అయితే పళ్ళు పుచ్చదు. కనీసం మినిమం 6 months to 1 year టైం తీసుకుంటుంది ఒక స్వీట్ కంటిన్యూస్గా యూజ్ చేస్తూ. ఆ స్వీట్ తిన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ స్వీట్ తినిన తర్వాత క్లీన్ చేసుకోకపోవడం వల్ల, అలాగే నోట్లో స్టోర్ చేసి పెట్టుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఈ స్వీట్ తింటే స్వీట్ పంటిని డ్యామేజ్ అయితే చేస్తుంది ఎప్పటికైనా కానీ. ఖచ్చితంగా మ్యామ్. స్వీట్ అనేది పళ్ళని డ్యామేజ్ చేసే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాడ్ బ్యాక్టీరియాకి ఇష్టమైన ఫుడ్. సో అవి మనకు స్వీట్ ఉన్న దగ్గర మైక్రో ఆర్గానిజమ్స్ ఆ బ్యాక్టీరియా అంతా చేరి, సో అక్కడ స్వీట్ తింటూ అక్కడ యాసిడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, పళ్ళు పుచ్చడానికి చేస్తూ ఉంటాయి. యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల పైన ఎనామిల్ అంతా డ్యామేజ్ అయ్యి మీకు పళ్ళు పుచ్చడానికి ఆస్కారం ఎక్కువ. ఇప్పుడు యంగ్స్టర్స్ లో ఇలాంటి ప్రాబ్లం ఉండదా? పెద్దవాళ్ళలోనే ఇలా చూస్తామా మనం? మ్యామ్ యంగ్స్టర్స్ మోర్ ప్రోన్. పిల్లల విషయంలో కానీ వాళ్ళకైతే వాళ్ళు అని కాదు మ్యామ్, ఎవరైనా కూడా స్వీట్స్ తిన్నా లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగినా, కోక్ ఇలాంటివన్నీ, సో నీ కంపెనీ నేమ్ చెప్పదలుచుకోలేదు, ఇలాంటివన్నీ కూల్ డ్రింక్స్ తాగినప్పుడు ష్యూర్గా ఎఫెక్ట్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. అంటే ఇప్పుడు మనకి ఏజ్ అయినట్లే పళ్ళకు కూడా ఏజ్ అయిపోతుందా? ఎస్ మ్యామ్, మనతో పాటు పళ్ళ ఏజ్ అవుతుంది. పళ్ళ ఏజ్ అనేది ఒక చాలా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్లో మీకు పళ్ళని చూసి వాళ్ళ ఏజ్ కనిపెట్టేది కూడా ఉంది మ్యామ్. సో అదంతా ఎస్, మీకు ఆ పళ్ళు అరుగుదల ఎంత ఉంది, పళ్ళని దీన్ని బట్టి ఎంత ఉంది, బట్ మన ఏజ్ అయ్యే పళ్ళు అరుగుతాయి కూడా. సో డెఫినెట్లీ అరుగుతాయి అంటే పళ్ళు జీవమంటాయి, అరిగితే జూ ఉంటాయి. అంటే పైన మామూలుగా పంటికి ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని 3 layers ఉంటాయి. అరగడం అంటే ఎనామిల్ అరగడం, తర్వాత సెకండ్ లేయర్ డెంటిన్ బయటపడడం. ఈ డెంటిన్ పడినప్పుడు పళ్ళు జూ అనడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఇలా ఉన్నప్పుడు పళ్ళు ఇరగే ఛాన్స్ కూడా ఉంటుంది సాఫ్ట్ అవడం వల్ల. సో అందువల్ల మీరు కేర్ఫుల్ ఉండాలి ఒక ఏజ్ అయిన తర్వాత. ఒక 40 తర్వాత జనరల్గా డెంటల్ ఇష్యూస్ అంటే ఏమొస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నాళ్ళకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి? ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ మీరు అడిగితే, పంటి చుట్టూ ఉన్న ఎముక, చిగురు వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఏజింగ్తో పాటు. ఎందుకు అవుతుంది? పళ్ళ మధ్యలో మైల్డ్గా అప్పటికే కొన్ని వాళ్ళు చేసిన హ్యాబిట్స్ వల్ల, లేదంటే రకరకాల తప్పుల వల్ల, లేదంటే బ్రషింగ్లో లోపాల వల్ల సన్న సందులు ఉంటాయి. ఆ తిన్నటువన్నీ ఇరుక్కొని అక్కడ క్యాలిక్యులస్ అని ఫామ్ అయ్యి చిగుర్లు, పళ్ళు, ఎముక అంతా కూడా వీక్ అవుతూ పోతూ ఉంటుంది. అలాంటిది కంట్రోల్ చేసుకోవాలంటే ఓన్లీ మార్గం స్కేలింగ్, అంటే క్లీన్ చేయడం. 6 monthsకో లేదా 1 yearకో ఒకసారి ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ క్లీన్ చేసుకుంటే 40 years వాళ్ళ లైఫ్ అప్ టు 100 years వరకైనా కూడా ఆ టీత్ని ఇది చేయొచ్చు.
దాంతోపాటు వాళ్ళు 40 years ఏజ్ వాళ్ళు అప్పటి నుంచి తీసుకోవాలి జాగ్రత్త ఏంటంటే తినొచ్చు, అన్నీ తినొచ్చు, కానీ జాగ్రత్తగా తినడం. బఠానీలు తిన్నప్పుడు అన్ని బఠానీలు కాబట్టి ఏదో 1-2 ఉంటాయి, టప్పని బట్టి పళ్ళు ఇరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సాహసోపేత చర్యలు చేయకుండా సింపుల్గా ప్రాపర్గా బ్రష్ చేస్తూ పంటి డాక్టర్ని 6 monthsకు 1 year కలుస్తూ ఉంటే తిన్నాటివి ఏమైనా ఇరుక్కుంటున్నాయని చెక్ చేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఒక పన్ను అప్పుడప్పుడే పుచ్చుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే జనరల్గా మనం వింటాం ఏంటంటే దానికి రూట్ కెనాల్ అలాంటిది. అంటే రూట్ కెనాల్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ అనేది మనం వింటూ ఉంటాము. అమ్మో వీక్లీ వన్స్ వెళ్ళాలి, లేదా 4-5 రోజుల పాటు వెళ్ళాలి, దాని తర్వాత ఎప్పుడో క్యాప్ వేస్తారని. అట్లా ఉందా? ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయా? ఇప్పుడు మీరు అన్నట్టు పన్ను పుచ్చితే అందరికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయరు, కానీ పుచ్చితే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సిమెంట్ పెడతారు. కానీ నొప్పితో వెళ్ళినప్పుడు పేషెంట్ పన్ను దగ్గర డాక్టర్ దగ్గరికి మీరు అన్నట్టు 100% రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నవే డేస్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉండడం వల్ల కంప్లీట్ పెయిన్లెస్తో ప్రతి డాక్టర్ చేయగలుగుతున్నారు. ప్లస్ ఎండోడాంటిస్ట్ అవైలబిలిటీ వాళ్ళ ద్వారా చేయించుకోవడం వల్ల పెయిన్లెస్ అనేది ఉంటుంది. పోతే మీరు ఎంత ఫాస్ట్గా చేయగలరు అని అంటే అక్కడున్న ఇన్ఫెక్షన్ బట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సింగిల్ సిట్టింగ్లో చేసే 100లో 90 మందికి సింగిల్ సిట్టింగ్లో చేయొచ్చు. ఆ రోజే మెజర్మెంట్ తీసుకొని 3rd డే కానీ 2nd డే కానీ క్యాప్ కూడా ఇచ్చేయచ్చు, లేదా సేమ్ డే కూడా ఇవ్వచ్చు. కానీ అంత తొందర పడకుండా కనీసం ఒక 3 days గ్యాప్ ఇచ్చి ప్రాపర్ చెక్ చేసుకొని యాంటీబయాటిక్ కవరేజ్లో కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎక్సలెంట్. కొన్ని కేసెస్లో జీరో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సింగిల్ డేలో కూడా కంప్లీట్ చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్, క్యాప్ అన్ని కూడా సింగిల్ డేలో కూడా కంప్లీట్. అంటే ఇలా రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకుంటే ఆ పన్ను ఇంకా సేఫ్ అన్నట్లేనా? నొప్పి వచ్చి పన్ను తీయడం కంటే కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీస్తే ఆ రోజు తీసి మళ్ళీ వాటికి ఇంప్లాంట్స్ పెట్టు, పక్కన పళ్ళు సపోర్ట్ తీసుకొని పళ్ళు కట్టాలి. అలా వాటికంటే కూడా మీకు అదే పన్ను నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటే కనీసం 10 to 15 years వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి 100లో 90 మందికి ఉంటుంది. ఇప్పుడు ఏంటో చిన్న చిన్న పళ్ళు క్లిప్స్ లాంటివి మనం చూస్తున్నాం డాక్టర్ గారు, చాలా రీల్స్లో కూడా చూసాము. అంటే ఒకటే పన్ను ఉంటుంది, దాని పక్కనంతా దానికి సపోర్ట్గా ఉంటుంది, ఇలా తీసి ఇలా పెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఒక పన్ను అలా పోతే అట్లా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అది ఒక టైప్ ఆఫ్ బటర్ఫ్లై టెక్నిక్ మ్యామ్, అది చేసుకోవచ్చు. కానీ అది టెంపరీగా. ఇప్పుడు మనం ఎక్కడన్నా పన్ను తీసాము, ఆ పన్ను దగ్గర చిగురు బాగా ఆరిన తర్వాతే కొన్ని కేసులకి ఇంప్లాంట్ పెట్టాల్సి వస్తుంది. చిగురు బాగా ఆరిన తర్వాతే పక్కన్న పళ్ళని సపోర్ట్ తీసుకుని పళ్ళు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ రెస్ట్ ఇవ్వడం కోసం ఇలాంటి మీరు చెప్పిన బ్రిడ్జెస్ సింగిల్వి పక్కన్న బటర్ఫ్లై టెక్నిక్లో బ్యాక్ సైడ్ చేసి దాన్ని చేస్తాం. బ్రిడ్జెస్ అంటారా వాటిని? బ్రిడ్జ్ అంటే అది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ కాదు మ్యామ్, టెంపరీ. మనం రిమూవ్ చేసుకోవచ్చు, ప్లేస్ చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఎప్పుడైనా పళ్ళు తీసేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ పళ్ళ ప్లేస్లో పన్ను పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది? సింపుల్ మ్యామ్, మన దగ్గర 3 పని చేస్తున్నారు, ఈ ఒక్కరు పని చేయట్లేదు, ఇప్పుడు సడన్ గా మిగిలిన 2కి పని ఎక్కువ అవుతుంది. సింపుల్ అంతే మ్యామ్. ఒక పన్ను లేదు, కట్టించుకోలేదు అంటే మిగిలిన పళ్ళకు ఒత్తిడి ఎక్కువ పడి అవి వీక్ అవుతాయి. అవి వీక్ అవడమే కాకుండా వీక్ అయ్యి నెమ్మదిగా వంగిపోతాయి, పక్కన జరుగుతాయి మ్యామ్. జరిగినప్పుడు దాని ముందర పళ్ళకి వీటికి సందులు ఏర్పడి అక్కడ తిన్నాటి విరుక్కుంటాయి. అవి ఇట్స్ ఆల్ చైన్ ప్రాసెస్. ఒక్క రోజులో జరగదు అవన్నీ. కొన్ని కనీసం 1-2 years 3 years పడుతుంది. ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఎక్కడ పన్ను లేదో ఆ ప్లేస్ బుగ్గ లోపలికి వెళ్తుంది, డ్రూప్ అవుతుంది ఫేస్. ఇట్లాంటి 1 by 1 బాటమ్ లైన్ పళ్ళ గురించి మాత్రమే మాట్లాడితే పళ్ళు తీసిన తర్వాత కట్టించుకోవాలి, కట్టించుకోకపోతే పక్క పళ్ళు వీక్ అవుతాయి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పన్ను తీసిన ఏరియా దానివల్ల ఏమవుతుందంటే తిన్నది సరిగ్గా నమ్మలేరు, నమ్మలేకపోవడం వల్ల సరిగ్గా అరగదు, ఈవెన్ డైజెషన్ కంప్లైంట్స్ కూడా వస్తాయి. ఎప్పుడు నేను మీ వీడియో చేసిన చాలా మంది అక్కడ కామెంట్స్ రాస్తారు ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పంటి ట్రీట్మెంట్ చాలా లేట్ అవుతుంది, ఏమైనా సొల్యూషన్ ఉందా మీ దగ్గర అని. ఎందుకు లేట్ అవుతుంది, బయట ఏం సొల్యూషన్ ఉంది మీ దగ్గర? మ్యామ్ సొల్యూషన్ అంటే మ్యామ్ డయాబెటీస్ అనేది పూర్తిగా పేషెంట్ చేతుల్లో ఉంది. డయాబెటీస్ అనేది తన కరెక్ట్గా తను మెయింటైన్ చేస్తున్నాడా, ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడుతున్నారా, ఫుడ్, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్, అవి చాలా ఇంపార్టెంట్. మేము డెంటిస్ట్గా చూడగలిగేది ఏంటంటే వాళ్ళ వాల్యూస్, అప్పుడు ఆ రోజు వాల్యూస్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని అవన్నీ నార్మల్ వాల్యూస్లో ఉన్నాయి అని అనుకుంటే మేము ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తాం, జరుగుతుంది. కానీ వాల్యూస్ అబ్నార్మల్గా ఉందంటే వాళ్ళ డయాబెటీషియన్ కలుసుకొని రమ్మని చెప్తాం, వాళ్ళ ఎండోక్రైనాలజిస్ట్నో డయాబెటాలజిస్ట్నో కలిసి వాళ్ళ దగ్గర కన్సల్ట్ తీసుకురమ్మంటాం, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కంప్లీట్గా డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటీస్ వాళ్ళ పేషెంట్ చేతిలోనే ఉంది, వాళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది. వాళ్ళ కంట్రోల్లో ఉంటే వెంటనే ట్రీట్మెంట్ అవుద్ది, కంట్రోల్ లేకపోతే ట్రీట్మెంట్ చేయరు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా? ఎప్పుడైతే మీకు డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు చిగురు ఎముకంతా వీక్ అయినప్పుడు, చిగురు స్వెల్ అయినప్పుడు తిన్నటివన్నీ అక్కడ ఇరుక్కోవడం, మళ్ళీ ఇంకా చిగురు వీక్ అయ్యి ఎముక ఇంకా వీక్ అయ్యి ఇట్లా 1 by 1 జరుగుతుందాం. మెయిన్గా పెరిడోన్షియం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ విధంగా మీకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. ప్రివెన్షన్ అంటే ఏముంటుంది, ముందు ట్రీట్మెంట్స్ అంటే ఏముంటాయి? చాలా మంచి క్వశ్చన్ మ్యామ్. చాలామంది అంటే
డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మీరు జాగ్రత్తలు అడుగుతున్నారు, ఏవి పాసిబుల్ కాంప్లికేషన్స్ రాకుండా. ఫస్ట్ పాయింట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ డయాబెటాలజిస్ట్తో వాళ్ళని అడిగినా కూడా, ఎవరెవరు చూస్తున్న వీడియో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేది ఓరల్ హైజీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోమంటారు. ఓరల్ హైజీన్ని, ఓరల్ శుభ్రతని, నోటి శుభ్రతను బాగా మెయింటైన్ చేయాలంటే స్కేలింగ్ ఒకటే మార్గం. ఆ స్కేలింగ్ ద్వారా పళ్ళని క్లీన్ చేయించుకోవడం ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి. కొంతమంది షుగర్ 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు అట్లా బయటపడినప్పుడు అప్పటికే పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, లేదా ముక్కలు ఉంటాయి. అలాంటి ఇన్ఫెక్టెడ్ టీత్ కానీ అలాంటివి ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ వెంటనే చేంజ్ చేసుకోవడం. అలా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు రేపు ఏదైనా సడన్గా ప్రాబ్లం వచ్చినా షుగర్ కంట్రోల్లో ఉందా, ఇవి ఉన్నాయా అంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ లీడ్ కాకుండా ఉంటాయి. సో 6 మంత్స్కి ఒకసారి పంటి డాక్టర్ని కలవాలి. దాంతోపాటు మీరు డాక్టర్ అక్కడ మీకు పళ్ళలో, నోట్లో ఇంకే వేరే అప్పటి వరకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటే, పళ్ళు ముక్కలుంటే తీసేసుకోవడం, పుచ్చులుంటే సిమెంట్ పెట్టించుకోవడం, ఎక్కువ డ్యామేజ్ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్ వేసుకోవడం, వీటితో పాటు ప్రతిరోజు వాళ్ళ గమ్స్ మీద ఎక్కువ కేర్ తీసుకోవడం. వేలుతో, వాళ్ళ ఇండెక్స్ ఫింగర్తో పళ్ళు తోమడమే కాకుండా చుట్టూ ఉన్న చిగుర్లను కూడా వాళ్ళు మసాజ్ చేయాలి. ఎక్కువసేపు అవసరం లేదు మ్యామ్. పైన 30 సెకండ్స్, 30 సెకండ్లు, కింద 30 సెకండ్లు, లోపల వైపు బయట వైపు అంతా కూడా చిగుర్లు కానీ మసాజ్ చేస్తే బ్లడ్ సప్లై బాగా జరిగి పంటి చుట్టూ ఉన్న ఎముక చిగురు అంతా కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆ విధంగా వాటి లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి పళ్ళు ఊడిపోయాయి, లేదా ఏదైనా ప్రాబ్లం వల్ల పన్ను తీసేయాల్సి వచ్చిందా అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టి మాది అంత స్క్రూలు అవన్నీ పెట్టి నార్మల్ పీపుల్కి చేసినట్లే చేస్తారా? డెఫినెట్లీ మ్యామ్, నార్మల్ పీపుల్ చేసినట్టే చేస్తాము. కాకపోతే వాళ్ళు వాల్యూస్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే, ఒరిజినల్ టీత్ ఎలా లూజ్ అయినాయో, షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా వీక్ అవుతున్నాయో, సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ పెట్టిన ఇంప్లాంట్స్ కూడా లూజ్ అవుతాయి. అన్నీ కూడా వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ షుగర్ని ఎంత బాగా వాళ్ళ ఫుడ్ కంట్రోల్లో ఉంటున్నారు, ఎంత ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి బేస్ మీద వాటి లైఫ్ కూడా పెరుగుతుంది. ఓకే, జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ముందు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంచాలి. ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడి ఆ డాక్టర్ తోని మొత్తం ఫాలోఅప్ చేసుకునే ట్రీట్మెంట్. కొంతమంది అబ్నార్మల్ వాల్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కన్సల్ట్ తీసుకురమంటాం, వాళ్ళు దే కెన్ గో ఫర్ ట్రీట్మెంట్ అంటారు. సో అది రాసుకొని వచ్చింది, దాన్ని చూసి కొంతమంది ఏంటంటే మైల్డ్ రిస్క్, మోడరేట్ రిస్క్ అన్నప్పుడు స్టాప్ చేసి మేము వాళ్ళకి అప్పుడప్పుడు టెంపరీ రిలీఫ్ ఇచ్చి, తర్వాత మళ్ళీ వాళ్ళు వీరి వాల్యూస్ అని కంట్రోల్లోకి వచ్చిన తర్వాత రమ్మంటాం. చాలా విసుక్కోవచ్చు, తిట్టుకోవచ్చు, బట్ అది వాళ్ళ మంచి కోసమే. మేమేదో అప్పుడప్పటికే ఏదో ఉంది కదా అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామని అంటే వాళ్ళకి అవి మానడాలు, కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఉండకూడదు అనుకుంటే ఇచ్చేయాలి. ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళకి షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉందని చెక్ చేశాకే పంట ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? యూజువల్లీ అంత అవసరం లేదు మ్యామ్, కానీ కొంతమంది 50+, 60+ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఎస్, వాళ్ళకి మాకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే ఆడ గమ్స్ ఇంట్రాఓరల్గా చూసినప్పుడు అక్కడ ఏమైనా లీజన్స్ కానీ ఇంకేదన్నా మాకు ఫ్యూచర్స్ కనిపించిందంటే అప్పుడు వాళ్ళని మేము చెక్ చేయమంటాం. కానీ వాళ్ళకి 0 కంప్లైంట్ ఉంది, లాస్ట్ 6 monthsలో మేము అన్ని వాల్యూస్ చెక్ చేసుకున్నాం, 3 months బ్యాకే చెక్ చేసుకున్నాం, అన్ని నార్మల్ ఉన్నాయంటే ఆ రిపోర్ట్స్ చూసి మళ్ళీ వాళ్ళకి ఫర్దర్ లేకుండా డైరెక్ట్గా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇంకొక ఫోటో కూడా పంపించారు కామెంట్స్లో, కాకపోతే వాళ్ళకి ఆ చిగుర్లు అనేవి గ్రీన్ కలర్లో అయిపోయి ఉన్నాయి, అది ఏంటి అసలు? చిగుర్లు గ్రీన్ అనేది మెలనిన్ పిగ్మెంటేషన్ అంటారు మ్యామ్. గ్రీన్ అండ్ బ్లాకిష్గా ఉంటుంది అది, ఆ ఫొటోస్ తేడా వల్ల. మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది మనకు నోట్లో ఏదైనా మనకు అలర్జీస్ ఉన్నాయి, కొన్ని రకాల సిమెంట్స్, అమాల్గమ్ సిమెంట్స్ అని పెడతారు, మెర్క్యూరీ సిమెంట్స్, సిల్వర్ ఫిల్లింగ్స్ అని అంటారు. అవి పెట్టినప్పుడు వాటిల్లో ఉండే మెర్క్యూరీ పాదరసం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చి మెలనిన్ పిగ్మెంటేషన్ అవుతుంది. ఇంకోటి ఏముంటుంది అని అంటే మనకి ఎక్కడైతే పళ్ళు కట్టుంటామో ఆ కట్టున్న పళ్ళలో కొన్ని రకాల మెటల్ వల్ల, కోబాల్ట్, క్రోమియం అట్లాంటివి కొంతమంది పేషెంట్కి పడదు, వాటి వల్ల కూడా అక్కడంతా కూడా బుగ్గల్లో కింద అంతా కూడా మెలనిన్ పిగ్మెంటేషన్ అట్లా బ్లాక్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటిల్లో దేనివల్ల అనేది రీజన్ ఒకసారి పంటి డాక్టర్ని కలిస్తే వాళ్ళు చెప్తారు. ఇప్పుడున్న ట్రీట్మెంట్స్లో మొత్తం పళ్ళంతా లేనప్పుడు, ఒకప్పుడు పాతకాలంలాగా పళ్ళు క్లిప్స్ అంతా పళ్ళ సెట్ పెట్టుకునే వాళ్ళు కదా, అట్లా వచ్చాయా? ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయా అసలు పళ్ళు లేని వాళ్ళకి? పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి వాళ్ళ ఎముక క్వాంటిటీ కానీ బాగానే ఉంది అని అంటే పళ్ళల్లో స్క్రూలు పెట్టి, అంటే వాటి ఇంప్లాంట్స్ అంటాము, ఇంప్లాంట్ స్క్రూలు పెట్టి, టైటానియం స్క్రూస్ పెట్టి దాన్ని బేస్ చేసుకొని పళ్ళు కడతాం. ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయో చూడ్డానికి కానీ నమలడానికి కానీ ఇంచుమించు సరిసమానంగా అలాగే ఉంటాయి. సో వాటితో పాటు అన్నీ నమలొచ్చు, అన్నీ తినొచ్చు. బోన్ క్వాలిటీ బట్టి రకరకాల ఇంప్లాంట్స్, స్క్రూస్ వాడతారు, బేసల్ ఇంప్లాంట్స్ అని లేదా కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని. వాటి ట్రీట్మెంట్ వాళ్ళ ఎముక బట్టి, ఆ చిగురు బట్టి కొన్నిసార్లు వారం నుంచి 3 నెలల లోపల ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తారు, కేసు బట్టి.
మెజారిటీ ఇప్పుడంతా ఏంటంటే ఇమీడియట్ లోడింగ్ అనేటివి కూడా ఉన్నాయి. వెంటనే పళ్ళు తీయడం, ఇంప్లాంట్స్ పెట్టడం, వెంటనే 1 వీక్ లోపల పళ్ళు కట్టడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఓకే. జనరల్గా అయితే ఓరల్ హైజీన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. ఏది తిన్నా ఏది తాగినా కానీ వెంటనే మనం నోటిని శుభ్రం చేసుకోవాలి. పళ్ళ మధ్యలో ఎలాంటి ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని కలవాల్సిందే. పుచ్చిపన్ను ఉంటే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. పుచ్చిపన్ను స్టార్ట్ అవుతుందంటే ఎవరు వెళ్ళారు డాక్టర్ గారు? నొప్పి వచ్చినా కానీ నొప్పిని భరిస్తూ లేదా ట్యాబ్లెట్ వేసుకుంటూ దాన్ని మేనేజ్ చేస్తారు. ఎప్పుడో బ్రేక్ అయిన తర్వాత ఇంకా తప్పదు అన్న పరిస్థితిలో మాత్రమే వస్తుంటారు. అదైతే మంచి పద్ధతి కాదు అసలు కాదు. పంటికి నలుపు చుక్క పడింది అంటే అది పుచ్చినట్టు. సో అది అవునా కాదని పంటి డాక్టర్ని కలిసి అప్పుడు చేయించుకుంటే ఎన్నో వేలు మిగిలిపోతాయి. ఎన్నో వేలు అమౌంట్స్ కానీ, స్ట్రెస్ కానీ, ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు. కానీ ఎవరు పుచ్చు అని కనిపించి వెళ్ళరు. అక్కడ 6 నెలలకు 1 ఇయర్కో కలిసినప్పుడు మీకు కనిపించిన పైన పళ్ళు ఇక్కడ కింద చూసుకోగలమేమో కానీ పైన పుచ్చులు అంటే కనిపించవు. కానీ అంత చూసే ఓపిక ఎంతమంది ఈ వీడియో చూసే వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చెక్ చేస్తుంటారు. ఎవరు చిన్న పిల్లలకి, మన ఇంట్లో పుట్టిన పిల్లలకో లేదంటే ఒక 2-3 ఇయర్స్ వరకు 4 ఇయర్స్ వరకు మ్యాక్సిమం చెక్ చేస్తామే తప్ప దాని తర్వాత అందరూ నిర్లక్ష్యం ఇగ్నోర్ చేస్తాం. సో అలా కాకుండా అదే పంటి డాక్టర్ కలిస్తే మీరు అన్నట్టు అప్పుడు నలుపు చుక్క కనిపించిన వెంటనే సిమెంట్ పెట్టిస్తే అక్కడతో నష్టం అయిపోతుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు డైలీ మీ పళ్ళని చెక్ చేసుకోండి అన్నప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి అసలు మన పళ్ళని? ఎప్పుడు డైలీ చెక్ చేయని అవసరం లేదు. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి హ్యాండ్ మిర్రర్ తీసుకొని చెక్ చేయడం అంతే. అన్నీ మనకు ఆల్మోస్ట్ 90% కనిపిస్తుంది. సో ఎక్కడ పెయిన్ లేదు, జూ అనట్లేదు, చిగురులోంచి రక్తం రావట్లేదు, మనకు అయినంత దృష్టిలో, మనకున్న జ్ఞానంలో ఆ మిర్రర్లో అన్నీ బాగున్నట్టు కనిపిస్తే పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు 9 months to 1 year కూడా ఆగొచ్చు. అలా కాకుండా పంటిపై నలుపు చుక్కలు కనిపించో, చిగురు నుంచి బ్లీడింగ్ వస్తుందంటే మాత్రం వెంటనే మీ ఫ్యామిలీ డెంటిస్ట్ని కలవడం మంచిది. ఫ్యామిలీ డెంటిస్ట్ అనేది ఒకళ్ళు ఉండాలి, ఉంటేనే మంచిది. చాలా ఇప్పుడు లేదు అలాంటి ఫ్యామిలీ ఫిజిషియన్, ఫ్యామిలీ డెంటిస్ట్ అలాంటిది లేకుండా పోయింది. అందువల్ల జనరల్గా కాంప్లికేషన్ వచ్చినా కానీ పెద్ద కాంప్లికేషన్ అయ్యేంత వరకే అప్పుడే మనం గమనించుకుంటూ ఉన్నాము. ఫిజిషియన్స్, ఫ్యామిలీ డాక్టర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డాక్టర్ గారు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాల్సిందే. పెద్ద జబ్బులకు మన మౌతే ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు. హైజీన్ ఉంటే కనుక ఇలాంటి ఇష్యూస్ అనేవి రావు. అందరు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, సిరీస్ కంటిన్యూ చేద్దాము. మంచి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.